ఎలాంటి నాయకుడిని వదులుకున్నారు? నిజంగా ఓట్లేసి జనాలు తెలుగుదేశానికో లేదా ఇంకొకరికో మమ్మల్ని వదులుకుంటే జగనన్నను వదులుకున్నందుకు రాష్ట్ర ప్రజలు నష్టపోతారు తప్ప ఎవరు కాదు. నేను అంటున్నా నిజంగా వాళ్ళు ఓటేసింటే ఈవీఎంల వల్ల అనేది బలంగా అందరూ నమ్ముతున్నాం. ఎలాంటి నాయకున్నక్క ఏపీ రాష్ట్ర ప్రజలు వదులుకుంది? అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తానని చేయనివాడినా, సిపిఎస్ రద్దు చేస్తానని చేయనివాడినా, 25కి 25 ఎంపీ సీట్లు ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తానని తీసుకురాని వాడినా, శాన్లు, ల్యాండ్లు, మైన్లు, వైన్లు, కబ్జాలు, కల్తీలు చేసిన వాడినా, 1వ తారీఖు వచ్చేసరికల్లా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు అందించలేని వాడినా, ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడులు చేయించిన వాడినా, డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన నాయకుల్ని సపోర్ట్ చేసిన వాడినా, బాబాయ్ హత్యని గుండెపోటుగా చిత్రీకరించిన వాడినా, చెల్లికి తల్లికి రంగుతనం అంటగట్టిన వాడినా, తన అధికారాన్ని తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల అక్రమస్తులు సంపాదించిన వాడినా, అమరావతి ఆంధ్రలో రాజధాని అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులని నాటకం ఆడిన వాడినా, ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ కొత్త స్వరం అందుకున్న వాడినా, ఇలాంటి మంచివాడిని అక్క ఏపీ రాష్ట్ర ప్రజలు వదులుకుంది? అదేనా నువ్వు అనేది? మరి ఈవీఎంల ట్యాంపరింగ్ అంటున్నారు. 2019లో గెలిచింది కూడా అదే ఈవీఎంల మీదుగా, మరి 2024లో ఓడిపోయింది కూడా అదే ఈవీఎంల మీదుగా. మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని ఎలా అంటావక్క? ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నట్టు మీ జగన్మోహన్ రెడ్డి గారు అదే స్నేహితుడు అంటారు కదా విజయ్ గారు, మరి ఆ విజయ్ గారు కూడా గెలిచింది ఈవీఎంల మీదేగా. మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగావని ఎలా చెప్పగలుగుతావక్క? నీ గబ్బు నోరు వేసుకొని నీలాంటి గబ్బు నోరులకి తాళాలు పడ్డాయనేనా మీ ఏడుపు?